సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అడ్వైజర్ వే నరేందర్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి సహచర శాసన సభ్యులకు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్స్కు, వివిధ స్థాయిల్లో హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి పుట్టడం గిట్టడం సహజం, జీవితం ఒకటే, మరో జన్మ ఉండదు. ప్రతి మనిషి జీవితం సార్థకతం కావాలంటే అనుకున్నది సాధించాలి. ఆ పరంపరలో భాగంగానే ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం ఒక ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, ఆ తదనంతరం మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, పీసీ సభ్యునిగా ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే మంత్రాలు చదివితే రాలే. ఒక తపన, పోరాట పటిమ, నేను కావాలి అనుకున్నది సాధించాలని చెప్పని అనుకున్నాడు కాబట్టే పట్టుబట్టి ఆ పరంపరలో ఆ దిశలో ప్రయాణం చేసిండు కాబట్టే ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ యువత కూడా ఆదర్శం. అందుకే ఈనాడు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డడే కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అదృష్టం, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినరు కాబట్టి, ఒకనాడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల కలలు నెరవేరబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ కానీ చాలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరుతూ ఒక మంచి సదవకాశం వచ్చింది కాబట్టి, ఏ పద్ధతిలో ఏ విధంగానైతే 20 సంవత్సరాల్లో ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరబోతామని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అందుకే మనం అందరం కూడా ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. మనకు కావాల్సింది తపన, పట్టుదల, ఆ పౌరుషం అది ఉండాలి. కాబట్టి అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నేర్చుకొని, ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎటువంటి నిరాశ నిస్పృహలో లోను కాకుండా వాళ్ళ జీవితంలో రాణించాలని చెప్పని, మరి దానికి ఆదర్శంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిదర్శనం. కాబట్టి మరొకసారి భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, ఇలా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పని మరొకసారి భగవంతుడు ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు